తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత రాసిన లేఖ మై డియర్ డాడీ అంటూ వాళ్ళ నాన్నకు రాసిన లేఖ రాజకీయాల్లో పెద్ద కాకరేపుతోంది. ఆమె ఎందుకు సడన్గా ఈ లేఖ రాసింది? అది వ్యక్తిగతమైన కుటుంబపరమైన విభేదాల వలన, రాజకీయపరమైన విభేదాల వలన, రాజకీయాల్లో ఆమె ప్రాధాన్యత తగ్గిపోవడం వలన, లేకపోతే స్వయంగా తండ్రి అలాగే సోదరుడు కేటీఆర్ వీళ్ళు ఆమెను పక్కన పెట్టడం వలన, లిక్కర్ స్కామ్ వల్ల, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర తెలంగాణ అంతటా బాగా పెద్ద చర్చ జరిగి దానివల్లనే అధికారం కోల్పోయామనే అభిప్రాయం కేటీఆర్లో బలంగా ఉన్నందువల్ల కవితని పక్కన పెట్టారు అనే ఒక చర్చ కూడా ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కలగలిసి ఆమెను ఒక ఫ్రస్ట్రేషన్కి లేక ఒక అభద్రతకి, ఒక అసంతృప్తికి లోన్ చేసి క్రమక్రమంగా అది ఒక ఆగ్రహానికి దారితీసి తండ్రి మీద ఈ రకమైన లేఖాస్త్రాన్ని సంధించారా అనేది ఒక చర్చ ఉంది. ఆమె ఎందుకు లేఖ రాశారు? ఆమె తన స్వలాభం కోసం రాసుకున్నారా? రాజకీయపరమైన కారణాలతో రాశారా? లేక ఇంట్లో ఏమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా అని ఇది నేను అంటున్న మాట కాదు. ఆ చర్చ కూడా జరుగుతోంది బయట. కాంగ్రెస్ అంటోంది, బీజేపీ అంటోంది, సీనియర్ నాయకులు, పెద్ద పెద్ద నాయకులే రకరకాల కామెంట్స్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆస్తుల గొడవల, లేకపోతే ఆధిపత్య పోరా, లేకపోతే పార్టీ పరమైన పదవుల పోరా, లేకపోతే కేసీఆర్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి కూతుర్ని కొడుకుని కలిపి సమంగా చూడకపోవడం వల్ల వచ్చిన ఇబ్బంది, కారణాలు ఏంటో తెలియదు. మొత్తం మీద అయితే ఆమె రాసిన లేఖ అయితే ఒక సంచలనమైంది. అయితే ఆమె ఆ లేఖ ద్వారా ఎవరిని టార్గెట్ చేశారు? బీఆర్ఎస్ని ప్రశ్నిస్తూ బీజేపీని టార్గెట్ చేసినట్టుగా కనపడుతుంది మనకి ఆ లేఖ చదివితే. ఆమె డైరెక్ట్గా చేస్తున్న ఆరోపణ ఏంటి అంటే, ఏప్రిల్ 27వ తేదీన వరంగల్ దగ్గర జరిగిన సిల్వర్ జూబ్లీ, బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభలో బీజేపీని ఎందుకు నువ్వు టార్గెట్ చేయలేదు నాన్న, కాంగ్రెస్ మీదనే ఎందుకు పడ్డావు? కాంగ్రెస్ని అనొద్దు అని అనడం లేదు ఆమె. కాంగ్రెస్ కూడా గ్రౌండ్ కోల్పోయిందని చెప్తున్నారు, అది ఓకే. కానీ నువ్వు బీజేపీని 2 నిమిషాలే ఎందుకు మాట్లాడావు? ఎందుకు బీజేపీని ఎందుకు టార్గెట్ చేయలేదు? నేను కూడా సఫరర్నే కదా, అయినా కూడా బీజేపీని నువ్వు ఎందుకు అవాయిడ్ చేసావు అని చేసిన కామెంట్ ఒకటి. తర్వాత నీతో అడుగులు అడుగేసి నడిచిన ఉద్యమకారుల్ని ఎందుకు నువ్వు మాట్లాడించలేదు సభలో? వాళ్లకు సరైన గుర్తింపు ఎందుకు ఇవ్వలేదు? 2001 నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకి ఎందుకు సరైన గుర్తింపునివ్వలేదు ఆ సభలో అంటూ ఇలాంటి రకరకాల కారణాలని ఆమె ప్రస్తావించిన ఆ లేఖ ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశమై కూర్చుంది. ఇది బీఆర్ఎస్ పార్టీలో చీలిక దిశగా దారితీస్తుందా అనేది ఒక చర్చ అయితే, ఆమె అందులో ఇంకొక మాట ఏం రాశారంటే, బీఆర్ఎస్ బలహీనపడితే ఆల్టర్నేట్గా బీజేపీ ఎదుగుతోందని మన పార్టీ కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు, అందువల్ల బీజేపీతో పొత్తుకి బీఆర్ఎస్ సిద్ధమవుతోంది అనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. ఇటువంటి వాటన్నిటికీ ఎందుకు అవకాశం ఇచ్చే విధంగా మీరు ప్రవర్తించారని ఆమె తండ్రిని డైరెక్ట్గా క్వశ్చన్ చేశారు. సో ఈ విషయంలో బీఆర్ఎస్ మాత్రం సైలెంట్గా ఉంది. ఈ లేఖ రాసిన తర్వాత ఇంతవరకు బీఆర్ఎస్ నాయకులు ఎవరు మాట్లాడడం లేదు. ఈవినింగ్ ఎవరో ఒక ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్తో ఒక ప్రెస్ మీట్ పెట్టించారు, కానీ పార్టీ అగ్రనాయకత్వం ఎవరు మాట్లాడలేదు. నిన్నటి నుంచి ఈ లేఖ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎవరు అందుబాటులో కూడా రావడం లేదు దీని మీద స్పందించడానికి. బీఆర్ఎస్ సైలెంట్గా ఉంది, కానీ బీజేపీ చాలా వైలెంట్గా ఉంది. చాలా అంటే చాలా వైలెంట్గా ఉంది. బీజేపీ చాలా కామెంట్స్ చేస్తోంది. అది తండ్రి కూతుళ్ళ మధ్య యుద్ధం అని ఒక కేంద్ర మంత్రి గారు అన్నారు. ఇంకొక ఎంపీ గారు అది దాని వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉంది, కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది, కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉంది కవితతో ఈ లేఖ రాయించడం వెనుక అని అన్నారు. అందులో ఏం హస్తం ఉంది, ఏం కుట్ర ఉందనేది మనకు తెలియదు. అలాగే ఇంకొక ఎంపీ డీకే అరుణ గారు ఇంకొక మాట మాట్లాడారు. ఆమె కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేత హస్తం ఉందంటూనే ఈ కవిత గారి లేఖ మీద చాలా రకాల కామెంట్స్ ఆమె కూడా చేశారు. ఇటువంటి ఆరోపణలు అన్నీ ఇలా ఉంటే అసలు ఆ లేఖ ఎక్కడ రాశారో, ఏమి రాశారో మాకు బాగా తెలుసు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర మంత్రి ఆ లేఖ ఎక్కడ రాశారో, ఎవరు డ్రాఫ్ట్ చేశారో, ఎవరు రాయించారో ఏంటో అంతా తెలుసు. ఇదంతా బీఆర్ఎస్ పార్టీలో అందరూ కలిసి, తండ్రి కూతురు, అన్న చెల్లి, బావ మరదలు అంటే హరీష్ అండ్ కవిత, వీళ్ళందరూ కలిసి ఆడుతున్న ఒక డ్రామా ఈ లేఖ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ ఉన్నాయి. ఇది లేఖకు సంబంధించిన ఒక అంశం అయితే, మేడిగడ్డ
బ్యారేజ్ కుంగుబాటు అనేది ఒక పెద్ద సంచలనమే. మనం కాళేశ్వరమా కూలేశ్వరమా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం, దాని మీద ఒక కమిషన్ వేయడం, ఎంక్వైరీ జరుగుతోంది. ఎంక్వైరీలో లేటెస్ట్ డెవలప్మెంట్ కేసీఆర్కి హరీష్కి నోటీసులు ఇవ్వడం, వచ్చే నెల మొదటి వారంలో విచారణకు హాజరు కావాలి, 5వ తేదీ సబ్జెక్టు కరెక్షన్, 5వ తేదీ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో రోజు కేసీఆర్ హరీష్ ఇంటర్నల్ మీటింగ్స్ జరుగుతున్నాయి, చర్చలు ఎలాగ దీన్ని మనం ఎదుర్కోవాలని. సో దాని మీద ఇవాళ డెవలప్మెంట్ ఏంటి అంటే కేటీఆర్ మరొకసారి దాన్ని కాంగ్రెస్ పార్టీ బాంబులతో పేల్చింది మేడిగడ్డ బ్యారేజ్ అని చెప్పి ఆయన చేసిన కామెంట్. ఇది ఆల్రెడీ గతంలో ఒకసారి చేశారు, ఆ కామెంట్స్ మీద ఎఫ్ఐఆర్ అయి ఉంది భూపాల్పల్లిలో. మళ్ళీ ఆయన ఆ కామెంట్ చేశారు. ఆ కామెంట్ చేయడంతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా న్యాయ సలహాలు తీసుకుంటోంది. అసలు మొత్తం ఈ కేసునే సిబిఐకి అప్పచెప్తే ఎలా ఉంటుందని దాని మీద సలహా తీసుకుంటోంది. ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రభుత్వం నిర్ణయం చేసింది ఆల్రెడీ ఇది సిబిఐకి అప్పగించాలి ఈ కేసుని అని చెప్పి. సో ఇది ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, అసలు ఏంటి మేడిగడ్డ పరిస్థితి ఏంటి, కాళేశ్వరం పరిస్థితి ఏంటి అనే దాంతో పాటు ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ మనతో మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ లోక్సభ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు మన షో విత్ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ బీజేపీ ఎంపీ గారు. అరవింద్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఏవిఎన్ స్టూడియోస్. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరవింద్ గారి సంగతి తెలిసిందే, ఆయన దేశంలోనే ఏకైక పసుపు పోర్టుని సాధించిన ఎంపీ. ఇది నిజామాబాద్కే కాదు, తెలంగాణకే కాదు, తెలుగు ప్రజలకే గర్వకారణం ఇది. ఎందుకంటే ఫస్ట్ దాన్ని స్పైసెస్ బోర్డుగా అనౌన్స్ చేశారు, కానీ దాన్ని స్పైసెస్ బోర్డుగా కాకుండా మళ్ళీ పోరాడి కేంద్రం దగ్గర తనకున్న పలుకుబడిని ఉపయోగించి స్పైసెస్ బోర్డుగా కాకుండా దాన్ని పసుపు బోర్డుగా తీసుకొచ్చి నిజామాబాద్ పసుపు రైతుల దశాబ్దాల కళని నెరవేర్చిన ఘనత డెఫినెట్గా మనం ధర్మపురి అరవింద్ గారికి ఇవ్వక తప్పదు. ఆ విషయంలో ఆయన అభినందించాల్సిందే. ఆ సందర్భం రాలేదు కాబట్టి పర్సనల్గా అభినందించుకున్నాం, కానీ లైవ్లో అభినందించే సందర్భం ఇదే వచ్చింది. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ వన్స్ అగైన్ ఫర్ దట్ అండి. అండ్ మై ఫస్ట్ క్వశ్చన్ టు యూ ఈజ్, ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి? 6 సంవత్సరాల క్రితం ఇవాళ ఎంపీ అయ్యాను నేను, మే 23, 2019. ఓకే, ఆ రోజు మీరు ఎంపీ అవ్వడానికి దారి తీసిన పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. ఎంత 150 మంది పసుపు రైతుల నామినేషన్లు వేశారు, 178 మంది ఇండిపెండెంట్లుగా వేశారు, అందులో 170 పైన రైతులు ఉన్నారు. ఓకే, వాళ్ళందరూ వేయబట్టి మీ గెలుపు కొంత ఈజీ అయింది, ఒక బలమైన కోరిక ఎక్స్పోజ్ అయింది. నా గెలుపు, నా మార్జిన్ తగ్గింది. అవునా? వాళ్ళు 93-94 వేల ఓట్లు తీసుకున్నారు అప్పుడు. అవును, అదంతా యాంటీ టిఆర్ఎస్ ఓటు. ఆ రోజు ఆనాడు ఉన్న ఎంపీ పసుపు బోర్డు తెస్తానని ప్రామిస్ చేసి 2014లో గెలిచింది. ఆమె తేలేదు కాబట్టి ఆమెకు వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి కూతురే ఉండి కూడా తేలేకపోయిందని వ్యతిరేకంగా వేసిన నామినేషన్లు ఇవి. కాబట్టి ఆ 93,000 ఓట్లు ఆమె వ్యతిరేక ఓటు. అది కరెక్టే. వచ్చే ఓట్లు కావాలి. మీరేమో మీ ఆధిక్యత తగ్గింది వాళ్ళ మూలాన మీరు అనుకుంటున్నారు, ఆమెమో వీటి వల్లనే నేను ఓడిపోయాను, అరవింద్ గారు దాని వల్లనే గెలిచినాడని ఆమె అనుకుంటుంది, లేదా బీఆర్ఎస్ అనుకుంటుంది. అంటే వాళ్ళు ఏదో సాకులు ఎత్తుక్కుంటారు కదండి, ఓటమికి సాకులు ఎత్తుక్కుంటారు. ఆమె ఆ ఓట్లు వాళ్ళకి ఎట్లా పోతాయి? వ్యతిరేక ఓట్లే అనేది మీ నమ్మకం. రైట్, ఓకే. ఆ తర్వాత మళ్ళీ మొన్న ఎలక్షన్ లో ఎలా గెలిచారు? అది అంత ఈజీ కాదు. ఓకే, అంటే నా లెక్క ప్రకారం, నాకున్న అవగాహన బట్టి జీవన్ రెడ్డి గారు ఫార్ సుపీరియర్ క్యాండిడేట్. అవును, కల్వకుంట్ల కవిత కన్నా జీవన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్. కరెక్టే. అండ్ సెన్సిటివ్ క్యాండిడేట్, మంచి క్లీన్ ఇమేజ్, ఏజ్ వచ్చింది, సీనియారిటీ ఉంది, సింపతి ఉంది, అసలు ఎక్కడ కాంట్రవర్సీ లైఫ్ లాంగ్ లేదు, సింపతి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ కాస్ట్ కూడా బలమైన కాస్ట్. సో ఇవన్నీ జీవన్ రెడ్డి గారు డెఫినెట్లీ ఫార్ సుపీరియర్ క్యాండిడేట్ దెన్ కవిత. అందులో 45% ఓటు వచ్చింది మాకు బీజేపీకి 2019లో. ఈసారి 48% దాటింది, పెరిగింది. సో ఏకైక సీటు తెలంగాణలో పెరిగింది బీజేపీ కంటే ఇది. అంటే మా 4 ఎంపీలు, అంతకుముందు 4 ఉన్నాం కదా. అవును, 4లో మెజారిటీ పెరిగిన సీట్ మీదే. ఓటు శాతం పెరిగిన, అదే దట్స్ వాట్, ఓటు శాతం. రైట్, సరే. పసుపు బోర్డు అనేది డెఫినెట్ గా ఇట్స్ అ మైల్ స్టోన్
నాట్ ఓన్లీ ఫర్ ధర్మపురి అరవింద్ అంటే బీజేపీకి అంటే తెలంగాణకి, నిజామాబాద్కి అయితే అది ఒక తీరని కళ కదా. అది అంతవరకు మీరు చాలా పెద్ద విజయమే మీకు సంబంధించి. కానీ ఆ తర్వాత చేసిన డెవలప్మెంట్ లాస్ట్ 5 yearsలో కానీ ఈ మధ్యకాలంలో కానీ చేసిన డెవలప్మెంట్కి సంబంధించి ఏమేం చేశారు, ఇంకేమేం చేయాలనుకున్నారు? సార్ ఆల్రెడీ మా దగ్గర నాకు తెలిసి ఏ పార్లమెంట్ సెగ్మెంట్లో లేని రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు మ్యాక్సిమం నా దగ్గర ఉన్నాయి. ఆల్రెడీ 3 కంప్లీట్ అయిపోయినాయి. కొట్లాడి తెచ్చుకుంటున్నారే అందరినీ భయపెట్టి మీరు కొంచెం అంటే నా కరెస్పాండెన్స్ ఎక్కువ ఉంటుంది మినిస్టర్. నేను ఎక్కువ పార్లమెంట్లో మాట్లాడటం, బయట మాట్లాడటం తక్కువ. ఎక్కువ నేను డైరెక్ట్గా డీల్ చేసుకుంటాను, చేసుకుంటాను. ప్లస్ ఒక ర్యాపో, కొద్దిగా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి పర్సనల్ ఈక్వేషన్ డెవలప్ చేసుకోవటము, ఇవన్నీ కూడా కొంచెం ఢిల్లీలో నేను కంపేర్ టు అదర్స్ నేను కొద్దిగా ఎక్కువే ఉంటాను. లాబింగ్ బాగా చేసుకుంటారని విన్నా నేను. అంటే దట్ ఈస్ నేను పర్సనల్ ర్యాపో పెంచుకోవడం అనుకుంటా. ఇవన్నీ మంచి కోసం ఏం చేసినా తప్పలేదు. అంతేనండి, మాకు వేరే ఇంట్రెస్ట్, మాకేం కరప్ట్ పేరు లేదు. మేము రూపాయి సంపాదించిన వాళ్ళం కాదు పాలిటిక్స్లోకి వచ్చాక. మాకేమో ఆశ కూడా లేదు, అవసరం కూడా లేదు. ఓకే. సో నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించి మీరు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు ఎంపీ చేసేవి ఇటువంటివి ఉంటాయి, లాంగ్ రన్ ప్రాజెక్ట్సే ఉంటాయి. నవోదయాలు 2 తెచ్చుకున్నాం ఈసారి. సో దానికి తగ్గట్టు అందులో కూడా పట్టుబట్టి ఎక్కడ రావాలో కూడా జిల్లా మొత్తానికి అటు జగిత్యాలు ఇటు నిజామాబాద్కి సెంటర్ అయ్యేటట్టు. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర అన్ని పార్టీలు ఉన్నాయి ఎమ్మెల్యేలు. సో అందరితో కోఆర్డినేట్ చేసుకున్నాను. కాంగ్రెస్ అయినా సరే, మనకు బీజేపీ వాళ్ళే, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా నా దగ్గర రావాలని ఉంటుంది వాళ్ళకి. సో వచ్చింది ఫైనల్గా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న చోటు వచ్చినా కూడా నిజామాబాద్ జిల్లాలో సెంటర్ అవుతుంది. సో ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. రైట్. తెలంగాణలో 8 మంది ఎంపీలు ఎలా గెలిచారండి బీజేపీకి? అంతే, అది ఊహించని పరిణామమే. సమాజంలో మారుతున్న ప్రక్రియ ఇది ఇంకా ఫర్దర్గా స్ట్రెంథెన్ అవుద్ది. అందులో హిందుత్వవాదం పెరగటం. ఇప్పుడు ఈ మధ్య మీరు పహల్గాంలో చూసుంటారు, పని కట్టుకొని మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఇన్ని రోజులు చాలామంది చాలా మాట్లాడతారండి, టెర్రరిస్టులకి టెర్రరిజానికి మతం ఉండదు అని. మరి మతం లేని టెర్రరిజం మతం అడిగేందుకు చంపింది. సో ఇవన్నీ బయట ఎన్ని మాట్లాడుకున్న ఈ సెక్యులర్ వాదులు, సూడో సెక్యులర్ వాదులు, వాస్తవాలు ప్రజల దగ్గరికి వెళ్తున్నాయి. అది కాకుండా యూపీఏ ఉన్నప్పుడు విపరీతమైన కరప్షను. ఇవాళ కరప్షన్ అన్నది ఎక్కడ మనకు ఏదో అమావాస్యకో పుణ్యంకో చిన్నది వినబడుతుంది. ఇంటర్నల్ సెక్యూరిటీ, కశ్మీర్లో కూడా సంఘటనలు చాలా తగ్గిపోయినాయి. భారతదేశంలో ఒకప్పుడు మీరు చూసుంటే నాకు తెలిసి 16 సీరియల్ బాంబ్ బ్లాస్ట్ అయినాయి సుమారు ఆ 10 years ఆఫ్ యూపీఏ. దాంట్లో 1200 అమాయకులు భారతీయులు చనిపోయారు అందులో. ఇవి వేరే కాకుండా నేను సీరియల్ బాంబ్ బ్లాస్ట్ చెప్తున్నా. సో ఇవాళ ఒక్క ఇన్సిడెంట్ లేదు. సో ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ, కరప్షన్ కానీ, ఒక అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఈ ఏరోస్పేస్, ఏరో టెక్నాలజీ కానీ, ఇవాళ డిఫెన్స్ టెక్నాలజీ కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. రైల్వేస్ ఏ రకంగా, ఈ వందే భారత్ ట్రైన్లు కానీ, రైల్వే స్టేషన్లు నిన్న 103 స్టేషన్లు మనం చేసుకున్నాము. సో ఇవాళ బార్డర్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాశ్మీర్లో, ప్లస్ ఎక్స్టర్నల్ అఫేర్స్, మనకి విదేశాల ఏ డిప్లొమసీ ఉందో ఇవన్నీ కూడా భారతదేశం బాగా స్ట్రాంగ్ అయింది ఈ లాస్ట్ 10 years 11 years ఆఫ్ మోదీ రెజీమ్లో. సో ఆల్ దీస్ మ్యాటర్, ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయి. మామూలుగా ఎమ్మెల్యేలు ప్రజలకు బాగా దగ్గరికి ఉంటారు, ఇప్పుడు సర్పంచ్లు బాగా దగ్గర ఉంటారు, దానికంటే కొంచెం జడ్పీటీసీలో వాళ్ళు ఉంటారు, ఎంపీపీలు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు బాగా డిమాండింగ్ కదా. ఎంపీలు అంత కనెక్టివిటీ ఉండదు, చాలా కొద్ది మందికే ఉంటుంది. అయితే ఒకటి చెప్తాను సార్, అంటే ఒక మా ఫాదర్ వేరు చూశాను. ఆయన ఎప్పుడు స్టేట్ పాలిటిక్స్, అసెంబ్లీలో, కౌన్సిల్లో ఉన్నారు. ఆయన ఎంపీ లేరు కానీ మాకు ఎంపీలు ఎక్స్పోజర్ ఉంటుంది కదా. ఎంపీలు ఒక స్థాయికి మించి రాజకీయం చేయకూడదు. అంటే పార్టీని పెంచుకోవటము, బూత్ కమిటీలు వేసుకోవటం, మా పార్టీ సిస్టమ్ ఉంటుంది, దాన్ని నా దగ్గర బాగా స్ట్రెంథెన్ చేసుకుంటాను, దాని మీద బాగా ఇంట్రెస్ట్ పెడతాము. కానీ ఒకసారి ఎమ్మెల్యే వచ్చాక, ఒక అసెంబ్లీ స్థాయి నాయకులు వచ్చాక వాళ్ళని బైపాస్ చేస్తూ ఏం చేయకూడదు, జాగ్రత్త పడాలి.
సో అప్పుడు ఏమవుద్దంటే మీకు డిస్టర్బెన్స్ ఉండదు పార్టీలో. క్యాడర్ ని బైపాస్ చేయకూడదు. క్యాడర్ని ఎమ్మెల్యే స్థాయి వాళ్ళని, జెడ్పీటీసీ ఉంటే జెడ్పీటీసీ అందరినీ లూప్ లో పెట్టి పని చేసుకోవాలి, కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నవోదయాలు తెచ్చుకొని ఆ ప్లేస్మెంట్ కోసం ఇతర పార్టీ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి. తప్పదు. అక్కడ పార్టీ కాదు ముఖ్యం. ఎంపీ అన్నవాడు ఎక్కువ గ్రౌండ్ కంటే కోఆర్డినేషను ఇన్ జనరల్ రాజకీయాలు చేయటం బెటర్. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ 3వ ఉంది కదా, మీరు 2వ ఎంపీ అయ్యారు. ఒక నాయకుడు వరుసగా 3 సార్లు ఎంపీ అవ్వడం అనేది నాట్ అన్ ఈజీ టాస్క్. ఎంపీగా 3 సార్లు వరుసగా గెలవడం అనేది ఈజీ టాస్క్ కాదు. మీరు 3వసారి అయ్యే అవకాశం అంటే నమ్మకం ఉందా? నేను 45, 90, 19లో అన్నా కదా 45%, మన 48 అన్నా కదా, నెక్స్ట్ టైం 52% పైన వస్తుంది బీజేపీకి. అక్కడ ఏంటి అంత కాన్ఫిడెన్స్? అంటే ప్రత్యర్థులు వీక్ గా ఉంటారనా? ఈసారి బలమైన ప్రత్యర్థులు. నాకు ప్రత్యర్థి స్ట్రాంగర్ అయ్యాడు 19 కంటే 24లో. ఇప్పుడే సో మన ప్రత్యర్థులు ఎవరు ఉంటారో మనకు తెలియదు. వీక్ ఉంటే సంతోషం, 52 అనుకునేది 55 దాటుద్ది. సో అది సో ఇట్ ఈస్ నాట్ దాట్. ద బీజేపీ గ్రౌండ్ లెవెల్లో ఈ బూత్ కమిటీస్ నుంచి, మండల్ కమిటీస్ నుంచి ఫోకస్ చేసి కోఆర్డినేటెడ్గా మంచి యాక్టివ్గా ఉన్న వాళ్ళని, ఫ్రెష్ బ్లడ్ని తీసుకురావటం, సమాజంలో మంచి పేరు ఉన్న వాళ్ళని తీసుకురావటం. ఇప్పుడు మా దగ్గర 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను ఒక్కడనే ఎంపీ 1914 మధ్యలో బీజేపీ. తర్వాత ఇవాళ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓడిపోయిన వాళ్ళు కూడా నా దగ్గర 60,000 సుమారు 62,000 యావరేజ్ ఓట్లు వచ్చాయి అసెంబ్లీకి. సో వీళ్ళందరూ నాయకులుగా తయారయ్యారు. దిస్ ఇస్ ఆల్ మ్యాటర్స్. రేపు రానున్న కాలంలో మోదీ గారిని, ఆయన ఇమేజ్ మార్కెట్ చేస్తాము, ఇతర సమస్యలు మార్కెట్ చేస్తాము, నేషనలిస్టిక్ ఇష్యూస్, కరప్షన్ లేకుండా ఏ రకంగా పరిపాలన చేయొచ్చు, ఇవన్నీ కూడా జనరల్ పబ్లిక్ సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా. నా సోషల్ మీడియా స్ట్రాంగ్, అవునా? సో పెనట్రేషన్ ఎక్కువ ఉంటుంది. నేను వాట్సాప్ పంపితే ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి పోతుంది. 70% ఆఫ్ ది హౌస్ హోల్డ్స్ నా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో రీచ్ అవుతాయి, మ్యాటర్ రీచ్ అవుతుంది, మెసేజ్ విల్ రీచ్. దాదాపుగా బీజేపీ ఎంపీలో సగానికి పైగా ఎంపీలు, మన తెలంగాణలో సగానికి పైగా ఎంపీలు హిందూవాదాన్ని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, కొంచెం హై పిచ్లో మాట్లాడుతుంటారు. మీరు ఎక్కువ అది మాట్లాడటం కాదు కానీ ఎక్కువ దాని మీదనే బేస్ అయినట్టుగా అనిపించడం నాకైతే. వై అంటే సార్, దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇష్యూస్. నాట్ ఓన్లీ దట్ యూ కెనాట్ డూ పాలిటిక్స్ ఓన్లీ ఆన్ హిందుత్వం. హిందువులకు ఏం చేస్తున్నాము? హిందువులను కాపాడుతాము అంతే. హిందువులకు జరిగిన అన్యాయాన్ని గురించి చెప్తాము, హిందువులను కాపాడుతాము. అట్ ద సేమ్ టైం హిందువుల్ని, ఇతర భారతీయులందరినీ కూడా డెవలప్ చేసే బాధ్యత కూడా మందే కదా. మొత్తం ప్రజలందరినీ సిస్టమ్, క్లీన్ సిస్టమ్ తేవటము. పైగా మీ పార్లమెంట్ లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ. హైదరాబాద్, సికింద్రాబాద్ దాటితే నా పార్లమెంట్ లో ఎక్కువ. కాబట్టి మీరు దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన. 19కి 24కి ఎలక్షన్ టఫ్ అయింది. 19లో నాకు తెలిసి 115,000 ముస్లింలు ఓట్లు వేస్తే ఈసారి 2,05,000 మంది ముస్లింలు ఓటేశారు. ఓకే. సో నేను ఇన్ జనరల్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నాతో పాటు 2 ఎమ్మెల్యేస్ వచ్చారు, ఇతర నాయకత్వం వచ్చింది. అవును. ఎక్కడ కూడా కరప్షన్ అన్నది మా ఎమ్మెల్యేలకు కూడా అవసరము లేదు. మీకు ఈ 5 ఏళ్ళు అయిపోయినా కూడా ఎక్కడ కరప్షన్ అలిగేషన్ కూడా రాదు. వాళ్ళకి అవసరం లేదు అంటే వాళ్ళకి డబ్బులు అవసరం లేదా, లేకపోతే ఏ ఉద్దేశంతో అవసరం లేదు? ఇద్దరికి డబ్బులు ఉన్నాయి. అవునా? సౌండ్ పార్టీలు ఎవరు? రాకేష్ రెడ్డి అండ్ ఆయన గుప్తా గారు ఇద్దరు సౌండ్ పార్టీ. ఓకే, లక్కీలీ సౌండ్ పార్టీ. సౌండ్ లేని వాళ్ళు కూడా కరప్షన్ చేయరు. ఎక్కడ ల్యాండ్ డీల్స్ చేయటము, అటువంటి ఎక్కడ కూడా అలిగేషన్స్ రావు నా దగ్గర. ఎవరిని బెదిరించటము, ఇసుక మాఫియా చేయటము, మూరం అమ్ముకోవటము, గుట్టలు దవ్వుకోవటము, భారతీయ జనతా పార్టీలో నాయకులు ఎవరు కూడా మేము అలౌ చేయము. ఇప్పుడు నేనే ఉన్నానండి, ల్యాండ్ ఇష్యూస్ చాలా వస్తాయి నా దగ్గర. ల్యాండ్ ఇష్యూ అంటే నా దగ్గర నో ఎంట్రీ. నా కరడు కట్టిన కార్యకర్త ఉండొచ్చు. ల్యాండ్ ఇష్యూ అంటే దట్ ఈస్ యువర్ పర్సనల్ థింగ్. నేను అందులోకి వెళ్ళాను, ఆ అవతల 4 వాళ్ళు కూడా నా ఓటర్లే, వాళ్ళు కూడా మన ప్రజలే, వాళ్ళు కూడా హిందువులే, వాళ్ళు కూడా భారతీయులే. ఎండ్ ఆఫ్ ద డే మీరు లీగల్గా చూసుకోండి. నేను బెదిరించినంత మాత్రాన, ఎంఆర్ఓనో కలెక్టర్నో చేయించినంత మాత్రాన ల్యాండ్ కోర్టుకు వెళ్తాడు. సో ల్యాండ్ ఇష్యూ నా దగ్గరికి రాను కూడా రావు, వచ్చినా నేను ఎంటర్టైన్ చేయను. సరే, ఇక మనం రెగ్యులర్ పాలిటిక్స్ లో వద్దాం. ఎందుకు అంటే ప్రత్యర్థి పార్టీలని విమర్శించడం అనేది ఒక ఫ్యాక్టర్, ఏ రాజకీయ నాయకుడైనా చేస్తారు అది. కానీ మీరు అటాక్ చేసే తీరు డిఫరెంట్గా ఉంటుంది.
పర్టికులర్గా కేసీఆర్ ఫ్యామిలీని పర్టికులర్గా మీరు తగులుకుంటే అది మామూలుగా ఉండదు. అది కేసీఆర్ గారినైనా కేటీఆర్ గారిని అయితే ఇక మీరు మామూలుగా ఉండదు. మీ ర్యాగింగ్ అనాలనో దాడి అనాలనో ఏమనాలో, కవిత గారిని కూడా మీరు అదే రేంజ్లో చేస్తారు. ఏంటి అంత ఫోర్స్ఫుల్గా అటాక్ చేయడానికి కారణాలు ఏంటి? చాలా ఇప్పుడు నన్ను మీరు అదే లాస్ట్ 1.5 years నుంచి చూస్తే ప్రభుత్వం మారిపోయాక ఎంత పొటెన్సీ అయితే ఈ కేసీఆర్ ఫ్యామిలీ పైన ఉండేదో కాంగ్రెస్ వాళ్ళ మీద అంత ఉండదు. అదే చెప్తున్నా నేను. అంటే సబ్జెక్ట్ పరంగా ఉంటుంది. నా క్వశ్చన్ కూడా అదే, సబ్జెక్ట్ పరంగా ఉంటుంది. సబ్జెక్ట్ పరంగా ఏంటంటే అంత కనబడదు. సబ్జెక్టు అవగాహన ఉన్న వాళ్ళకి కనబడుతుంది. కేసీఆర్ దగ్గరకు వచ్చేసరికి పర్సనల్ ఆయన మాట్లాడే భాషలోనే ఆయనకు అప్పగించాము. ఆయనకు అర్థమయ్యే భాషలోనే, ఆయన ఫ్యామిలీకి అర్థమయ్యే భాషలోనే, ఇవ్వాలట్టు కూడా ఆయన కొడుకుకి అర్థమయ్యే భాషలోనే చెప్తాం జవాబు. కాంగ్రెస్లో ఉన్న మంత్రులు వీళ్ళు ఒక హుందాగా వచ్చిన వాళ్ళు అందరూ మంచోడా చెడ్డోడా కరప్టా వేరే విషయం. కానీ కేసీఆర్ కుటుంబంకు ఉన్న అహంకారము, వాళ్ళు మాట్లాడే భాష, ఇవన్నీ కూడా వీళ్ళు మాట్లాడరు. మీరు శ్రీధర్బాబు మాట్లాడు, మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడు, రేవంత్ మాట్లాడి ఉంటాడు, ముఖ్యమంత్రి మాట్లాడతాడు. కానీ ఈ సీనియర్ నాయకులు ఎవరు అంత మాట్లాడిన వాళ్ళు కాదు. ఒక లెవెల్ దాటి మాట్లాడే వాళ్ళు కాదు. ఒక రకంగా నిజమే అది. ఎందుకంటే ఆ స్థాయిలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడతాడు, కొంతమంది నాయకులు వేరే వాళ్ళు ఉన్నారు మాట్లాడేవాళ్ళు. కానీ మీరు చెప్పిన పేర్లు అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జగ్గారెడ్డి గారు, ఇట్లా వీళ్ళు ఎవరు మాట్లాడారు? దామోదర రాజనరసింహ గారు మాట్లాడరు, బట్టి గారు మాట్లాడరు, సురేఖ మాట్లాడదు, ఆ మేడం మాట్లాడదు, మన సీతక్క గారు సురేఖ గారు స్లిప్ అవుతున్నారు ఈ మధ్య 2-3 స్లిప్ అయినట్టుంది. అవసరం లేదు. అంటే దాంట్లో 2 వెర్షన్స్ ఉన్నాయండి. ఒకటి, వాళ్ళు మాట్లాడకపోవడం కారణం ఏంటి అనేది, వాళ్ళ భాష ఎంత అనేది సాఫ్ట్. రెండోది, రేవంత్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేయకుండా కావాలని అలా ఉంటున్నారనే వెర్షన్ కూడా ఉంది. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ మీ ఒపీనియన్ ప్రకారం? యాజ్ ఎ న్యూట్రల్ పొలిటీషియన్ గా చెప్పండి. పొలిటీషియన్ న్యూట్రల్ ఎలా ఉంటారు అండి? కాంగ్రెస్ పార్టీ తెలివందేం కాదు, గ్రూపులు సహజం. రేవంత్ వచ్చి సీఎం అయిపోయాడని ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. అయితే రేవంత్ నా లెక్క ప్రకారం కాంప్రమైజ్ కాలేదు టికెట్ల విషయంలో. కాలేదు. 2019లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంప్రమైజ్ అయ్యారు. అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ కేసీఆర్ కి ప్రభుత్వం రావడానికి. లేకపోతే అప్పుడు కూడా హంగ్ అసెంబ్లీ వచ్చే ఛాన్స్ ఉండే, లేదా కాంగ్రెస్ కనీసం 40 సీట్లు వచ్చే ఛాన్స్ ఉండే. ఇట్ వాజ్ అ కాంప్రమైజ్డ్ టికెట్ సెలెక్షన్ ఇన్ 2019. లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంప్రమైజ్ అవ్వకుండా టికెట్లు ఇచ్చుకున్నాడని మీరు సర్టిఫికెట్ ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి 100% ఇస్తా. అయినా కూడా 61 వచ్చాయి. 62 వచ్చాయి. ఇట్ వాజ్ అ ట్రయాంగిల్ ఫైట్. భారతీయ జనతా పార్టీ కూడా ఓటు శాతం 18-19 వచ్చింది. అంటే అందులో మీకు ఆదిలాబాద్, నిజామాబాద్ మేజర్, మోర్ దెన్ 30% వచ్చాయి. సో ఇట్ వాజ్ మోర్ ఆర్ లెస్ ట్రయాంగిల్ ఫైట్ డిపెండింగ్ ఆన్ ద లొకేషన్. రైట్. ఇక మనం ఒకసారి కల్వకుంట్ల కవిత గారు వాళ్ళ నాన్నగారికి రాసిన లేఖ, ఆ లేఖ మీద బీఆర్ఎస్ సైలెంట్ గా ఉంది, బీజేపీ వైలెంట్ గా ఉంది, కాంగ్రెస్ కూడా సెటైర్లు వేస్తోంది మధ్యలో. దీంట్లో 2-3 అంశాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ కుట్ర ఉందని బీజేపీ అనడం కొంత ఆసక్తికరమైన విషయం. కవిత రాసిన లేఖ వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందనేది ఇంకొక ఆసక్తికరమైన విషయం బీజేపీ అనడం. అసలు ఎందుకు బీజేపీని కవిత ఎందుకు టార్గెట్ చేసింది, బీజేపీ ఎందుకు ఇంత వైలెంట్ గా అరవింద్ గారు, మీకు అంటే నేను ఈ ఇష్యూ మీద మిమ్మల్ని ఎందుకు నేను పిలిచానంటే మీ ప్రత్యర్థి కవిత గారు కాబట్టి 2 సార్లు కూడా. సో ఈ పరిస్థితుల్లో కవిత గారి ఈ లేఖ, వాళ్ళ నాన్నగారికి మై డియర్ డాడీ అని రాసిన లేఖ మీద ఓవరాల్గా మీ ఒపీనియన్ ఏంటి? సార్ ఆమె ఏమో లేఖ రాసిందో కానీ మీడియా ఛానల్ అన్నీ నాకు విన్నట్టు నుంచి ఫోన్లు ఇంపార్టెంట్, స్పందించాలా అంటే ఆవిడ నిజామాబాద్ నుంచి ఉండే కాబట్టి నాకు చేసి ఉంటారు. చూడండి సార్, ఆమెతో కొట్లాడినోడిని, ఆమెను ఒడగొట్టినోడిని, చేసిన దిక్కుమాల పనులకి జవాబు చెప్పలేక, గతం మరవలేక, వర్తమానం చక్కగలేక, భవిష్యత్తు ఏందో తెలవక, ఎండమూరి వీరేంద్రనాథ్ చెప్తున్నారు, భవిష్యత్తు ఏందో తెలవక, బుద్ధి జ్ఞానం లేక, నాన్నను పట్టాలి కాక,
అన్నది కత్తిరించాలి తోక, ఇవన్నీ లక్ష్యంతో రాసిన ఒక దిక్కుమాల లేఖ ఇది. మళ్ళీ చెప్తారా ఏంటది? భవిష్యత్తు వర్తమానం లేక భవిష్యత్తు చేసిన దిక్కుమాల పనులన్నిటికీ జవాబు లేక, గతం మరవలేక, వర్తమానం సకలేక, అన్నిటికీ చివరి లేక, చిన్నక అదే భవిష్యత్ ఏందో తెలియక, బుద్ధి జ్ఞానం లేక, నాన్నను పట్టాలి కాక, పరిస్థితి బాగాలేదు కదా, అన్నది కత్తిరించాలి తోక, ఇవన్నీ లక్ష్యంతో ఈ లేక దిక్కుమాల లేక. ఇది ఒక్కటే పెద్దక. మీలో ఇది కూడా ఉందా? అరవింద్ అంటే పెద్ద బాడీ బిల్డర్ లాగా ఉంటాడు, అందరిని భయపెడతాడు అనుకుంటారు, కానీ అందరూ ఈ కవి హృదయం కూడా ఉందా? కానీ సరే ఓకే, మీరు చెప్పారు బాగానే ఉంది, కానీ అది ఒక బలమైన పార్టీ. మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ ఇదేంటో నాకు తెలియదు, కానీ అంటే మా దగ్గర లేదు. మీ దగ్గర ఉంటే మీరు 2 సార్లు ఎందుకు వెళ్తారు? మా దగ్గర లేకుండా చేసుకున్నాము. చాలా మంది అంటా ఉంటారు, టీవీలో చూస్తా బీజేపీ ఎక్కడ ఉంది, నిజామాబాద్ రండి చూపిస్తా, అస్సలు బీజేపీ ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఎక్కడ ఉందని ఎవరైనా అంటే అది మూర్ఖత్వం. ఎందుకంటే కవిత గారు అన్నారు ఈ లేఖలో, అన్నారు కదా, కవిత గారు ఏమన్నారు, ఆమె ఇంకా బలంగా మాట్లాడాల్సింది గ్రౌండ్ లెవెల్లో ఆల్టర్నేట్ బీజేపీ అనే చర్చ మనోళ్ళే చెప్తున్నారు, మన కార్యకర్తలే చెప్తున్నారు అని రాసింది ఆమె. దిస్ ఈజ్ నోన్ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ ఫ్యాక్ట్, గ్రౌండ్ లెవెల్ ఫ్యాక్ట్. అయితే ఇక్కడ పాయింట్ పక్కన పెడితే, ఎందుకు ఒక పార్టీలో సంక్షోభాన్ని, ఒక పార్టీలో ఇది ఒక సంక్షోభంగా అందరూ అనుకుంటున్నారు కాబట్టి ఈ సంక్షోభాన్ని చర్చించాల్సిన అంశం అన్ని పార్టీల మీద ఉంటది కదా. దీన్ని ఒక క్రైసిస్ గా చూస్తున్నారా లేదా? మీరు ఎవరు లేఖ రాశారు పక్కన పెడితే, ఆ లేఖలో కేసీఆర్ కి లేకపోయింది, కేసీఆర్ మీటింగ్ లో ఆయన మీద కమెంట్స్ వచ్చాయి కాబట్టి చర్చించాల్సిన అవసరం ఉంది. దట్స్ వై, అందుకే నేను అడుగుతున్నది. ఇప్పుడు ఆమె ఏమంటది, ఆమె మీరు ఉద్యమంలో మీతో కలిసి నడిచే ఉద్యమకారులని విస్మరించారు, అక్కడ గౌరవించలేదు లేదా వాళ్ళు మాట్లాడించలేదు. వాస్తవమే, అనుకుంటూనే వచ్చాం కదా, లాస్ట్ 10 ఏళ్ళ నుంచి మేమంటా ఉన్నాం, అది అందరం అంటున్నాం, అందరం మాట్లాడుతున్నాం ఆ మాట. కానీ ఆమె మాట్లాడడానికి ఒక వెయిట్ ఉంటది. అంటే అది డిసిడెన్స్ ఉండొచ్చు, పార్టీలో డిసిడెన్స్, ఫ్యామిలీలో డిసిడెన్స్ ఉండొచ్చు. ఏ టైప్ డిసిడెంట్? అదే అంటే అన్ని అన్నకే ఇస్తారా అంటే, ఆస్తులు ఎట్లా ఇచ్చిండో కేసీఆర్ నాకు తెలియదు, మనకు తెలియదు కదా. పదవులు అయితే అన్నకే ఇస్తున్నాడు. హరీష్ కూడా సైడ్ లైన్ అయ్యాడు. హరీష్ సైడ్ లైన్ అయితే ఆయన మొన్న కూడా చెప్పాడు కదా, కేటీఆర్ కి ఏ పదవి ఇచ్చినా నేను హ్యాపీ, ఐ విల్ బి హ్యాపీ. సార్ ఫ్యామిలీయే కదా. ఇప్పుడు ఆ పార్టీలో పార్టీలలో ఫ్యామిలీ అంటే, నాకు తెలిసిన విషయం ఏంటంటే హరీష్ని పిలిచాడు రోజు 2014-18 మధ్యలో చెప్తాను నీకు. ఓకే, ఇప్పుడు ఈ లేఖ రాసిన రోజే తెలిసింది మాకు, ఫాదర్ ఏదో లేఖ రాసింది అని. లేదు, మాకు తెలుసు, 10 రోజుల నుంచి చర్చ జరుగుతుంది. హరీష్ని కేసీఆర్ ఓ రోజు పిలిచాడు. ఏం హరీష్ ఏదో సంపాదించుకుంటాడు కదా, హరీష్ కూడా మంత్రిగా ఉండి, నువ్వు సంపాదించాలంటే ఏం చేస్తావురా బాబు అంటే, ఏం చేస్తా మామంటాడు, ఏమంటాడు, మామే అంటాడు, కొడుకుకి ఇస్తా అంటే, అంతే కదా. దీంట్లోనే నా జవాబు ఉంది, పో అన్నాడు. నువ్వు నీ కొడుకులకు ఎత్తించుకుంటావు, నేను నా కొడుకులకి, అంతే కదా. సో డెఫినెట్ హరీష్ చెప్పాడు మీకు, ఇది తెలిసిందండి. ఇప్పుడు లేఖ రాసింది మీకట్ట తెలిసిందో, ఈ మీటింగ్ అయింది నాకు కూడా తెలిసింది. దిస్ ఇస్ బిఫోర్ 2018 ఓన్లీ. సో అప్పటి నుంచి హరీష్ ఈ సెకండ్ లెవెల్ సిటిజనే. కేసీఆర్ తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఉంటారా లేదా అనేది క్వశ్చన్. మరి కేసీఆర్ ఉన్నంతకాలం హరీష్ కూడా ఏం చేస్తాడని నేనైతే నమ్మనండి. వాళ్ళందరూ ఒకటే ఏదో రకంగా కోఆర్డినేట్ చేసుకుంటారు. సో ఈ లేఖని కూడా నమ్మరా మీరు? నమ్మేదేముందండి, ఓపెన్ ఉంది కదా. అనేది అంటే అందులో అంశాలు సీరియస్ అంశాలే, కరెక్ట్ అంశాలే. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమంటారు అంటే, ఇది కుటుంబంలో అందరు కలిసి ఆడుతున్న ఒక డ్రామా, ఈ లేఖని నమ్మొద్దు, ఇది వాళ్ళు ఇష్యూస్ డైవర్ట్ చేయడం కోసం ఏదో చేస్తున్నారని అన్నట్టుగా ఆయన మాట్లాడారు, మంత్రి కోమటిరెడ్డి గారు. ఉండొచ్చు కూడా, ఉండొచ్చు. దానివల్ల ప్రయోజనం ఏంటి? ఎందుకు రాశారు అన్నది మన క్రైటీరియా కాదు, అందులో ఉన్న అంశాలు వాస్తవమా, ఎస్
తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా టీఆర్ఎస్ పార్టీలో లేరు. ఆయన క్యాబినెట్లో అంతకుముందు లేకుండే, ఇంపార్టెన్స్ లేకుండే. ఇప్పుడు కూడా లేరు. కరెక్ట్, అని వాస్తవమే కదా. ఇంకా వేరే అంశాలు అంటే నేను చదవలేదు వాళ్ళు లేక అంటే కవితకి అరవింద్ కవితకి ఏం ప్రయారిటీ ఇవ్వడు అని చెప్పడం కోసం అట్లా అంటున్నారు. చదవకుండా ఎట్లుంటారు? నేను ఇయ్యను ప్రయారిటీ. నేను ఎంపీ కాకంటే ముందే ఇవ్వలేదు ప్రయారిటీ. నేను కేసీఆర్ కూడా ఇయ్యను. మేము అందరము చిన్నారెడ్డి గారి దగ్గర నుంచి భాస్కర్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరినీ ఇంత సిబిఎన్ గారిని అభిమానించిన రోజులు ఉన్నాయి. ఆయన చేసిన పనులు ఆ లెవెల్కి నేను ఎప్పుడు కేసీఆర్ని చూడలేదండి. నాకు కనబడలేదు ఆయన. దిస్ ఈజ్ మై 8 years నుంచి ఇట్లే చెప్తాను. సో వాళ్ళని ఎంత దగ్గర నుంచి చూసాము. ప్లస్ ఆ గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్, హుందాతనము ఈయన దగ్గర లేదు. ఎవరెవరు స్థాయి మీరు చెప్పండి మళ్ళీ. నేను చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి, చెన్నారెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, మధ్యలో నేదురుమల్లి చిన్న దాంట్లో వచ్చారు, ఆయన పెద్దగా నాకు భాస్కర్ రెడ్డి గారిది, ఈ మన రాజశేఖర్ రెడ్డి గారు, సిబిఎన్ అవతల సైడ్ ఉన్నా కూడా అసెంబ్లీ విపరీతంగా చూస్తుండే నేను. అప్పట్లో అసెంబ్లీ డిబేట్స్ వి నెవర్ యూస్ టు మిస్. మీ ఫాదర్ చాలా సీరియస్ పొలిటీషియన్ కదా. నెవర్ యూస్ టు మిస్. అసెంబ్లీ డిస్కషన్ లో కూడా చాలా సబ్జెక్ట్ ఉండేది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ కేసీఆర్ 2009 ఆయన చనిపోయాక చాలా మెల్లిమెల్లిగా దిగజారుకుంటూ వచ్చేసినాయి. ఇక కేసీఆర్ టైంలోనైతే అసలు అసెంబ్లీకి విలువ లేదు, ఎమ్మెల్యేకి విలువ లేదు. అసలు ఒక ఎంటైర్ రాజకీయాన్ని ఒక పతనానికి తీసుకొచ్చాడు, మారల్స్ని. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే అందరూ మాట్లాడుతున్నది, మీ వాళ్ళు కూడా మాట్లాడారు, మీ ఎంపీలు కూడా మాట్లాడారు, అరుణ గారు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడారు. నేను నిన్ననే క్వశ్చన్ చేశాను ఈ విషయంలో. ఏంటి అంటే తండ్రి కూతుర్లే రోజు కలుస్తారు, రోజు మాట్లాడుకుంటారు. ఒకవేళ ఆమెకి ఏమైనా డిసెంట్ ఉంటే, ఆమెకి ఏమన్నా ఇంకేమన్నా ఇన్ఫీరియారిటీ లేకపోతే ఇంకేదన్నా కోపము, అసంతృప్తి ఉంటే ప్యాకేజ్ ఉండొచ్చు. ఆమె డైరెక్ట్ అడగొచ్చు, ఏంది ప్యాకేజ్, ఇది సారీ ఇన్ఫీరియారిటీ, ఇన్సెక్యూరిటీ, వాట్ ఎవర్, ప్లస్ డిసెంట్, డిసిడెన్స్, వాట్ ఎవర్, ఏదో బెదిరింపు ఏదున్నా, ఏంది డాడీ ఇట్లా ఎందుకు జరుగుతుంది, మరి నేను కూడా కష్టపడా కదా, నేను కూడా జైలు, అవన్నీ ఇంట్లో మాట్లాడేసి ఉంటారు. ఆ స్థాయి అయిపోయినాకనే ఇది వస్తుంది. ఎందుకంటే ఈ లేఖ అనేది ఇప్పుడు మొత్తం టిఆర్ఎస్ పార్టీని రోడ్డు నేసిన పరిస్థితే కదా. ఆ క్యాడర్ అయితే మీరు అడుగుతుంది ఏంటంటే డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు కదా, ఇంట్లో మాట్లాడుకోవచ్చు కదా. ఆ స్థాయి అయిపోయి ఉంటుందండి. ఆ స్థాయి అయిపోయి ఏది వర్కౌట్ అవ్వట్లేదు. అంటే నాకు తెలిసిన విషయం చెప్తాను. కేసీఆర్ ఈవిడని డిసోన్ చేసేసారు. ఏమైనా చేసుకొని పూర్తిగా పక్కన పెట్టేశారు. పక్కన పెట్టి ఈయన ఏమైనా చేసుకొని వదిలేసేయి అని చెప్పినట్టు నాకు తెలుసు. సో అంటే ఇప్పుడు ఒకవేళ ఏమైనా స్టెప్ తీసుకుంటే పెద్దగా జరిగే డ్యామేజ్ కూడా ఏముండదని ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాతనే ఏమైనా పక్కన పెట్టారనుకోవచ్చా? అయితే ఓసారి కేసు 2017 August 15 నేను ఒక అడ్వర్టైజ్మెంట్ వేసాను మోదీ గారి. నేను ఎంట్రీ ఆ రోజు సాయంత్రం రాజ్భవన్ లో టీ పార్టీ ఉంటుంది కదా, హై టీ ఉంటుంది కదా. మా నాన్నగారు అప్పటికే టీఆర్ఎస్ లో రాజ్యసభలో అందరు కలిసారు. కేసీఆర్ పోయి మా నాన్నగారు అన్నారంట, మా నాన్నగారు ఇంటర్వ్యూలో చెప్పారు మీ మాట, మావాడు ఏదో బీజేపీ అంటున్నాడు, కొంచెం మా కేటీఆర్ చెప్పి మాట్లాడమనండి, కామన్ ఫ్రెండ్స్ ఉంటారు, జర మాట్లాడుతూ ఆగుతాడేమో, నాకు ఇష్టం లేదు మిమ్మల్ని ఆపడానికి కేటీఆర్ అంటే చూడండి ఈయన పీసీసీ ప్రెసిడెంట్, ఆయన కొడుకు బీజేపీలోకి పోతే ఏదో అవుతుందంట అని చులకలు చేసి మాట్లాడాడంట. బయటకు వచ్చేసి పిచ్చోడు అయిపోయాడు ఈ కేసీఆర్. చెప్తుంటే 2 సార్లు 3 సార్లు చెప్పాడంట మా ఫాదర్. సో అట్లా భవిష్యత్ ఏమవుతుందో, కవిత డ్యామేజ్ చేయగలుగుతుందా, డ్యామేజ్ చేయలేదా అనేది భవిష్యత్తు మనకు ఫ్యూచర్ చెప్తుంది ఆన్సర్. ఓన్లీ టైం విల్ టెల్. ఇవాళ రోజైతే నాకు తెలిసిన అంశం, దే హ్యావ్ డిజోన్డ్ హర్. అది ఓకే, అది ఒకటి. నేను వచ్చి ఏమవుతుంది అన్నోడు, నేను వచ్చి ఏమవుతుంది, ఏమైంది, ఏమవుతుంది, ఏం కాబోతుంది అంటే ఇవన్నీ ఏమైందో మనకు తెలుసు. ఇప్పుడు ఏమైతుందో మనం చెప్పగలుగుతాం, ఏమవుతుందో మనం ఎట్లా చెప్తామండి. భవిష్యత్తు గురించి మనం చెప్పలేము. కానీ ఇప్పటి పొజిషన్ మనం చూసుకుంటే ఆమె ఏదో జాగృతిని విస్తృతపరచడము, ఏదేదో ప్రయత్నాలు చేస్తా ఉంది. సో ఈ లేఖ రాసి దీన్ని లీక్ చేయడం, నా లెక్క ప్రకారం దిస్ ఇస్ ది ఫైనల్ బాణం కదా, లాస్ట్ బాణం. అమెరికాలో ముందు జాగృతి ఇది వేసుకుంటాను, టీంలు వేసుకుంటాను, జాగృతి పెంచుతాను అని జాగృతి మీటింగ్ ఎక్కడో పెడితే వెనకాల కేసీఆర్ బొమ్మ లేదు సార్, మన సార్ ప్రొఫెసర్ సార్ జయశంకర్ సార్ ఫోటోనే ఉంది. ఇంట్లో అన్ని స్టేజ్లు అయిపోయినాయి. ఇది కేసీఆర్ సిబిఐకి రాశారు లేక, యాదుందా మీకు?
చంద్రబాబు నాయుడు గారు 2000లో 99 2000 డిప్యూటీ స్పీకర్ మంత్రి పదవి అదే అప్పుడు ఉద్యమానికి ముందు లేఖ రాశాడు. అవును 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 ఆ తర్వాత అప్పుడు సిబిఐ లేఖని లైట్ తీసుకున్నారు. అవును. సో ఆయన పార్టీ పెట్టాడు. ఆ తర్వాత ఏమైందో మనకు తెలుసు. సో ఇది కూడా ఇలాంటిదే. అది అట్లాంటి లాస్ట్ రిసార్ట్ ఇది. ఓకే. ఈ కవిత పార్టీ పెడితే ఏమవుతుంది, ఏం కాదు. అంటే నెక్స్ట్ స్టెప్ కవిత నెక్స్ట్ స్టెప్ పొలిటికల్ పార్టీ కేసీఆర్ క్రెడిబిలిటీ లేకుండానండి ఆ రోజు కూడా. కాబట్టి నా లెక్క ప్రకారం కేసీఆర్ సిబిఐ గారు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుందామా, లేకపోతే వాస్తవమే అది ఆ రోజు కేసీఆర్ క్రెడిబిలిటీ లేదు. ఆ రోజు ఇష్యూకి క్రెడిబిలిటీ ఉంది. కేసీఆర్ కి వాగ్దాట్ ఇష్యూనే మెయిన్. కేసీఆర్ కి వాగ్దాట్ ఉంది. కేసీఆర్ కి సబ్జెక్ట్ లోకల్ ఫ్లేవర్ బాగుంది, భాషలో సబ్జెక్టులు. హీ కుడ్ కన్విన్స్ అండ్ అందరినీ కలుపుకెళ్ళాడు. ఈవెన్ అది 13 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. సో వేరెవర్ ఐ క్రిటిసైజ్ కేసీఆర్, ఎట్ ద సేమ్ టైం ఆ 13 సంవత్సరాలు కేసీఆర్ చేయగలిగింది కేసీఆరే చేయగలుగుతుండే. ఆంధ్ర నాయకులతోటి కొట్లాడి తెలంగాణ దేవటము అంత ఈజీ కాదు. కరెక్టే. నా లెవెల్లో పసుపు బోర్డు తెచ్చిన ఈజీగా. రైట్. అయితే ఇప్పుడు కవిత ఈ స్టెప్ తర్వాత నెక్స్ట్ స్టెప్ పార్టీ పెట్టే ఆలోచన అట్లాంటి చేస్తుంది అంటారా? చేస్తుండొచ్చు సార్. రేవంత్ సపోర్ట్ కూడా ఉంటుంది. రేవంత్ సపోర్ట్ 100% ఉంటుంది. ఇదే మీరు కూడా అంటున్నారు. ఇవాళ రఘునందన్ ఒక్క మాట, రఘునందన్ గారు ఇదే సెట్ చేసినాడు. మీ సోదర ఎంపీ, ఆమె సీనియర్ డికే అరుణ గారు ఇదే మాట అన్నారు. మీరు కూడా అదే అంటున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అండి ఆమె వెనుక? ఎందుకు వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. ఎవరిద్దరు? వీళ్ళిద్దరు. రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి వచ్చి ఇప్పుడు మీరు రేవంత్ కి వ్యతిరేకం నేను మాట్లాడితే మీ వినదలుచుకోకపోతే నేనేం చేయలేను. వింటా, నాకే మరి. సో వాళ్ళిద్దరు కంపెనీ పెట్టారు, అందులో డైరెక్టర్లుగా ఉన్నారు. వాళ్ళిద్దరు కంపెనీ ఉండే వాళ్ళది కూడా. కవిత గారు రేవంత్ ఇద్దరు డైరెక్టర్ ఉన్నారు కంపెనీలో. 2012, 2011, 2013 ప్రాంతంలో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. మీరు ఇది నేను చెప్తున్నా ఆయన సపోర్ట్ ఉంటుందని. నేను 2019లో ఎంపీ అయినాక 2021లో మా నిజామాబాద్ ఇంపార్టెంట్ బీజేపీ నాయకులను కూర్చుని నెక్స్ట్ టైం కాంగ్రెస్ నుంచి బలమైన రెడ్డి నాయకుడు క్యాండిడేట్ ఉంటాడు, టీఆర్ఎస్ నుంచి మున్నూరు కాపు క్యాండిడేట్ ఉంటాడని చెప్పాను ఆ రోజే. వీళ్ళిద్దరు కోఆర్డినేటెడ్గా చేసుకుంటారు. రేవంత్ ఎన్ని రోజులు అయిందండి? సంవత్సరంన్నర అయింది సీఎం అయ్యి. అంతకుముందు కూడా ఆయన పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఏ రోజు కవితను అటాక్ చేయలే ఆయన. తీయండి చరిత్ర అంతా. కేటీఆర్ని తిడతాడు, కేసీఆర్ని తిడతాడు, ఏం చేస్తాడు. కవితను తీయండి నా మాట వెనక్కి తీసుకుంటా. ఫర్ దట్ మ్యాటర్ కవిత గారు కూడా పెద్దగా రేవంత్ రెడ్డి గారి మీద పెద్ద వాళ్ళిద్దరు కలిసి కోఆర్డినేటెడ్ గా పనిచేసుకుంటారు. అయితే కవిత పార్టీ పెడితే ఏమీ అయ్యేది లేదు. దట్ ఈస్ బికాస్ కవితకి క్రెడిబిలిటీ లేదని కాదు. కేసీఆర్ టీఆర్ఎస్ కూడా ఇట్ ఇస్ అవుట్డేటెడ్, ఓవర్. నో బడీ ఈస్ గోయింగ్ టు ఓట్ ఫర్ కేటీఆర్ ఆర్ హరీష్. నా పార్టీలోనే హరీష్ వస్తే బాగుంటుందా అని అడిగే వాళ్ళు అడుగుతారు నాయకులు. సిద్దిపేటకి లాభం అని చెప్తా. హరీష్ రావు గారు బీజేపీకి వస్తే ఓన్లీ సిద్దిపేటకి లాభం అనేది మీ వెర్షన్ అంతే. అదే కరెక్ట్. హరీష్ తోటి నాకు సిద్దిపేట బయట లాభం. కానీ చాలా మంది బీఆర్ఎస్ లో హరీష్ ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు అంటారు కదా. మరి హరీష్ వస్తే తెలంగాణ మొత్తం ఇంపాక్ట్ ఉండాలి కదా. లెక్క ప్రకారం న్యాయంగా మాట్లాడితే కేసీఆర్ తర్వాత హరీషే ఉండాలి ఆ పార్టీలో. న్యాయంగా మాట్లాడితే ఎందుకు ఇప్పుడు 2004లో నాన్నగారు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వాళ్ళతో అలయన్స్ పెట్టుకున్నాం కదా. అవును, అప్పుడు హరీషే డీల్ చేస్తుండే ఎక్కువ. అవును, ఆయన రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఉన్నాడు. కేటీఆర్ కవిత వీళ్ళందరూ 2009 వచ్చే సమయానికి వచ్చారు వీళ్ళంతా. ఓకే. సో అంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్న ఈ టైంకి ఆమె ఎయిర్పోర్ట్లో దిగినట్టుంది. ఇంకా దిగలేదా? మామూలు చెప్తున్నాను ఇంకా దిగలేదని. నైట్ దిగుతుంది. సో ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న టైంకి ఇది సెపరేటెడ్, ఇదే ఫ్యామిలీలో ఒక కుంపటి. ఇప్పుడు ఆవిడ వస్తుంది కాబట్టి ఒక రోజు ముందు లీక్ ఇచ్చింది కూడా అందుకే, అంతే. సో ఆ లాస్ట్ రిసార్ట్ ఇది. ఇప్పుడు ఆమె దిగినాక పిలుచుకొని నాన్నగారు ఉల్టా కాకా పట్టుకోరా, ఏమైనా సెటరేట్ చేసుకుంటారా అన్నది. కుదురుతుందా, రాజీ ఫార్ములా ఉంటుందా ఉండదా మనం చెప్పలేం. రైట్. ఇంకొక ఇష్యూకి మనం ఇదవుదాం సార్. ఈ మేడిగడ్డ ఉంది కదా, కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడము, 3 పిల్లర్లు క్రాక్స్ రావడం, ఇదంతా పెద్ద చర్చ. దాని మీద కమిషన్ వేసింది స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు ఆ కమిషన్ ఆల్రెడీ నోటీస్ ఇచ్చింది కేసీఆర్ గారికి, హరీష్ రావుకి. వాళ్ళు 5వ తారీఖు అటెండ్ అవ్వాలి. కేటీఆర్ గారు ఆల్రెడీ బాంబులతో కాంగ్రెస్ ప్రభుత్వం బెయిల్ చేసిందేమో ఆల్రెడీ ఇంతకుముందు అన్నాడు, మళ్ళీ ఇప్పుడు అన్నాడు. చూడండి సార్, అది ఇంతకుముందు కూడా
ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడితే క్రాకులు రావా అన్నాడు అవును అన్నాడు. ఆ. క్రాకులు వచ్చేటట్టు నువ్వు డ్యామ్ కడితే క్రాకులు వస్తాయి. నీ మరి corruption- నాగార్జున సాగర్, శ్రీశైలం. శ్రీశైలం ఏమి ఉన్నాయి కదా అక్కడ బాగా పెద్ద ఉన్నాయి దేశంలో. సో ఎక్కడ రాలేదే. నీ కరప్షన్ మితిమీరిపోయి, నీ కుటుంబ కరప్షన్ మితిమీరిపోయి ఇలా టీఆర్ఎస్ ఇలా పతనానికి ఈ స్థాయికి రావడం ఇంకా రానున్న కాలం ఇంకా దిగజారిపోతుంది. దీనికి కారణం కేసీఆర్ పిల్లల్ని తెచ్చుకోవటం, పార్టీలో రాజకీయాల్లో పిల్లల్ని తెచ్చుకోవటం. అసలు ఒక లిమిట్ లేకుండా చేసేసారండి. దాని డిజైన్ మార్చారు, దాని లొకేషన్ మార్చారు, దాని టెండర్లన్నీ అవకతవకలు, టెక్నికాలిటీస్ తప్పు ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ చేసి నేషనల్ ప్రాజెక్ట్ చేస్తలేడు, మోదీ ఏమి ఇస్తలేడు అంటారు. ఎట్లా ఇస్తారండి? అవును ఇస్తారు, మీడియాలో వచ్చేటట్టు చేసుకుంటారు. ఇంకో అంశం, మన సమయం అయ్యే ముందర బీజేపీ గురించి నాన్న నువ్వు 2 నిమిషాలు మాట్లాడా, నేనే టేకప్ చేస్తున్నా. మీ నాన్నకి భయం బీజేపీ అంటే, ఎందుకు ఇంపార్టెన్స్ పెరుగుతుందని మాట్లాడాడు ఎక్కువ. బీజేపీ నేనెందుకు గుర్తు చేయాలని. మీ నాన్న తెలివైనోడు, తెలివి తక్కువ ఏం కాదు. ఎవరు వస్తే మనకి థ్రెట్ వాళ్ళ గురించి టాపిక్ ఎక్కువ మాట్లాడటము అది పాలిటిక్స్, అదొక టెక్నిక్, అది పాలిటిక్స్. అది ఎక్కువ మాట్లాడితే నువ్వే లైన్ లైట్ లోకి తెస్తున్నావు కదా, ప్రయారిటీ ఇచ్చినట్టు అవుతుంది. అది వాళ్ళ నాన్నకు పాలిటిక్స్ తెలుసు, ఏమైనా తెలియదు. అదే బాధ. అయ్యయ్యో ఈ లాజిక్ బాగుంది. సో అందుకని బీజేపీ గురించి ఎక్కువ మాట్లాడలేదు అనమాట. రైట్. ఎనీవే, ఫైనల్గా ఒక ప్రశ్న. ఇప్పుడు ఈ గొడవలన్నీ అవుతున్న నేపథ్యంలో కేటీఆర్ కామెంట్స్ కానీ వీటి ఇష్యూలో ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు ఇష్యూని, కేసుని ఆల్రెడీ కమిషన్ ఎంక్వైరీ నడుస్తుంది, కానీ దీన్ని సిబిఐకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటారు. నాకు డౌట్ సార్, ఇవ్వరా? సిబిఐకి ఇస్తారని ఇస్తారని నాకు డౌట్. ఇయ్యరు. నా లెక్క ప్రకారం అయితే ఇవ్వకపోవచ్చు. ఇదంతా చేసి ఈ సమన్లు పిలిచారు కదా, 3 సమన్లు వచ్చినాయి, ఇవన్నీ చేసి రేవంత్ ప్యాకేజ్ మాట్లాడుకుంటాడు. ఎవరితో? కేసీఆర్తో మాట్లాడుకుంటాడు. మీరు అందరినీ ప్యాకేజీలో లెక్కలు వేసేస్తారా? రేవంత్కి అలవాటే అది. ల్యాండ్ డీల్స్ కాడికి వెళ్ళి అన్ని అలవాటే ఆయనకి. లీగల్ ఒపీనియన్ తీసుకుని సిబిఐకి ఇవ్వాలనే ఒక కంక్లూజన్కి వచ్చినట్టు నాకు ఇంటర్నల్ ఇన్ఫో చెప్తున్నాను. వి విల్ వెల్కమ్ ఇట్. ఇస్తే మంచిది. ఇవాళ మేమందరం డిమాండ్ చేసిన ఇవన్నీ. అవును, ఈడీకి సిబిఐకి ఇచ్చేయండి ఏదున్నా అని అన్నారు. అంతే.